మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు, 92వ కీర్తన మొదటి 2 వచనాలు కూడా రాసుకోండి మీ నోట్స్లో. కృతజ్ఞత చెల్లించడం అనమాట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించడం? ప్రతి విషయంలో. ఇంకొక మాట 92వ కీర్తనలో 1, 2, 3 ఆ కింద లైన్ చదివితే, మంచిది మంచిది మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అన్నాడు. 10 తంతుల సితారాతో. అవును, మంచిది. ఎన్నిసార్లు మంచిది? 3 సార్లు మంచిది. అంటే ఏం మంచిదంట? దేవుణ్ణి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మీకు ఒక విషయం తెలుసా? మీకు ఇంతకన్నా ఆరోగ్య సూత్రం ఏది లేదు. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దీని మీద పరిశోధనలు చేశారు. నిజంగా ఆ పరిశోధనలు కొన్ని వివరాలు చెప్తాను మీకు. ఆ వివరాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు దేవుని స్తుతిస్తారు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? పరిస్థితులను బట్టి కృంగిపోతాం, పరిస్థితులను బట్టి విసిగిపోతాం, పరిస్థితులను బట్టి నిరాశపడతాం, పరిస్థితులను బట్టి ఇంకా అంతా అయిపోయింది అనుకుంటాం. నో, అవలేదు. ఎందుకు అవుతుంది? ఏదో జరిగిందని. అవును, జీవితంలో జరగకుండా ఉంటాయా? జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు లేకుండా ఉంటాయా? జీవితం అనే ప్రయాణంలో ఒక స్వీట్నెస్ ఉంది అంటే పక్కనే ఉంది సోర్ ఆర్ బిట్టర్ ఉందా లేదా? ఉంది కదా. 2 కలిస్తేనే కదా. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. కొండలే లేవాడా, ఏమున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అన్ని అప్సే కాదు, డౌన్స్ కూడా ఉన్నాయి. నువ్వు అప్ని ఎలా స్వీకరించావో డౌన్ కూడా యాక్సెప్టెన్స్. దానికి సూత్రం ఏంటంటే, అప్లో అనగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవునికి వందనాలు చెప్పావు, వెంటనే డౌన్ ఉంది అనగా నీ జీవితంలో కష్టం ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే సేమ్ 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 అప్పలో థ్యాంక్ యూ జీసస్ అన్నావు, డౌన్లో కూడా ఏమనాలి? ఇంకా డబుల్ పోర్షన్లో థ్యాంక్ యూ జీసస్ అనాలి. మీరు చేసే స్తుతి మీ స్థితిని మారుస్తుంది. చాలాసార్లు మనం ఈ పని చేయం. ఏదన్నా జరిగినప్పుడు ఏడుస్తావు, గుండె పగిలేటట్టు రోధిస్తావు. ఏడవడం తప్పని చెప్పడం లేదు, కానీ నా జీవితం అయిపోయింది అన్న నిర్ణయానికి వచ్చావే, దాన్ని నేను తప్పుపడుతున్నాను. అవ్వలేదు. జీవితం మీకు పాఠాలు నేర్పిస్తుంది. కష్టము తెలియకపోతే జీవితం ఎలా అర్థమైంది మీరు చెప్పండి. మీకు ఒక విషయం తెలుసా? కొండ మీద పెరిగే చెట్లు కన్నా లోయలో పెరిగే చెట్లు బలమైన చెట్లు. కాబట్టి కొనేవాళ్ళు కొండ మీద పెరిగే చెట్టు కొనరు, లోయలో పెరిగే చెట్టు కొంటారు. ఐ నీడ్ దట్. ఎందుకంటే లోయలో గుండా వచ్చిన చెట్టు అది. మీ జీవితంలో కొండను కోరుకోవడం మంచిదే, కానీ లోయను కూడా కోరుకోండి. ఈ రెండింటి మధ్య అగాధాన్ని మీరు ఎలా పోల్చాలంటే సింప్లీ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవుని స్తుతించండి. నువ్వు అలా చేయగలిగితే ఏమవుతుందో తెలుసా? మీరు ఎక్కువ కాలం బతుకుతారు. మనందరికీ కోరికే. ఏ కోరిక? ఎక్కువ కాలం బ్రతకాలనే, పోవాలనే. ఊరక అంటాం. చాలాసార్లు ముసలోళ్ళు అంటారు, ఏందో ఆ దేవుడు నన్ను వట్టిదే. వాళ్ళకంత భయం ఎవరుకుండదు. నాకు ఆ మరణం అన్నా రావట్లేదే అంటే వాళ్ళ ఊరక అంటారు బాధలో. కానీ దేవుడే వచ్చి ఇంకెందుకులే వచ్చాయంటే వెళ్తారా? బారు. వాళ్ళు అసలు బారు. హాస్పిటల్ నిండా ముసలివాళ్లే. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారు? బతుకుదామనే. ఇంక అందులో అనుమానం ఏముంది? బతుకుదామనే. అంటే బతకాలన్న ఆశ ఉంది వాళ్ళకే కాదు. దీన్ని వినండి. చాలాసార్లు మనిషి తన జీవితంలో ఎందుకు విపరీతమైన రోగాల బారిన పడుతున్నాడు అంటే ఈ దిగులు, ఈ చింత, విచారం, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. దానికి సూత్రం ఏంటంటే గివ్ థ్యాంక్స్. వింటున్నారా? బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న శ్రేష్టమైన పాఠం ఇది. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇంప్రూవ్మెంట్ అన్నమాట. నువ్వు అభివృద్ధి చెందావు. దెన్ అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావు అంటే నీకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే దెర్ ఈజ్ గాడ్ ఫర్ మీ.
గాడ్ అలౌడ్ ది సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. దేవుడు నాకు ఈ పరిస్థితిని నా జీవితంలో దేవుడు అనుమతించాడు. అందుకే లెట్స్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన నామము నాకు. ఎలా చెప్పగలిగాడు మీరు చెప్పండి? మీకు ఒక విషయం తెలుసా? యోబు ఈ శ్రమల తర్వాత ఎంత గ్లామర్గా ఉన్నాడు తెలుసా యోబు? మీకు తెలుసా యోబు ఎంత గ్లామర్గా ఉన్నాడో? మీకు అర్థమవుతుంది. శ్రమల తర్వాత యోబుకు మళ్ళీ పిల్లలు పుట్టారా పుట్టలేదా? ప్రత్యేకంగా వాళ్ళ కూతుళ్ళు ఎంతమంది? 3 కూతుళ్ళు పుట్టారు కదా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి? వాళ్ళ కూతుళ్ళంత సౌందర్యం ఆ దేశంలో ఎవరికి? కాబట్టి మీకు శ్రేష్టమైన సూత్రం అర్థమైపోయింది. ముఖం వాడిపోతే క్రీము, ముఖం వాడిపోతే సన్లైట్, ముఖం వాడిపోతే మేగడ పసుపు, ముఖం వాడిపోతే ముంతాన మట్టి వద్దు. సింపుల్. బాధ కలిగిన ముఖానికి, కష్టము కలిగిన ముఖానికి, ఎండ తగిలిన ముఖానికి శ్రేష్టమైన సూత్రం ఏంటి? దేవుణ్ణి. గ్లామర్ పెరిగిద్ది మీకు. ఇఫ్ యు వాంట్ గ్లామర్, మీకు గ్లామర్ కావాలా? ఇదిగో వాక్యం చెప్తుంది. ఏంటి? దేవునికి ఏం చేయాలి? స్తుతి చెల్లించుట. వినండి, యోబు ఎలా చెల్లించగలిగి మీరు చెప్పండి. యోబుకు ఒక విషయం తెలుసు. ఏంటి తెలుసు అంటే, ఈ పరిస్థితి దేవుడు అనుమతించాడని. యెహోవా ఇచ్చాడు, యెహోవా ఆయనకే మహిమ. ప్రతి విషయంలో మనం వినండి, మీకు రాత్రిపూట చాలా గుర్తొస్తూ ఉంటాయి, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, నిద్ర పట్టదు, చాలా గుర్తొస్తాయి. అప్పుడే గుర్తొస్తాయి అన్నీ, ఆ రోజు జరిగిన సంగతులు, లేదా మీకున్న కష్టాలు, మీకున్న బాధ్యతలు, లేదా మీకున్న బరువులు అన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టదు. కానీ ఆ సమయంలో ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవడం, దేవుని స్తుతించడం. ప్రభువా, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆ కష్టాలేంటో, ఆ బాధ్యతలేంటో, ఆ బరువులేంటో నేను మోయడానికి సిద్ధంగా లేను. నాకు తెలిసింది ఒకటే, నిన్ను స్తుతిస్తా, నిన్ను కీర్తిస్తా, నిన్ను కొనియాడతా, నేనుంది అందుకే, ఆ భారం అంతా నీ మీద వేస్తా అని ఒక్కసారి దేవుని స్తుతిస్తే మీ మీద ఉన్న భారం పోయి సుఖమైన నిద్ర వచ్చింది. నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు చాలామంది హాస్పిటల్కి వచ్చి ఆ మందులు రాయమంటున్నారు. ఏ మందులు? నిద్ర పట్టడానికి మందులు. నేనేమంటానంటే, ఇది వాక్యంలో రాయబడ్డది, rendering thanks or give thanks to the Lord, it improves your sleep.